యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు పొన్నుగోటి. ఈ మధ్య నేను రాహుల్ గాంధీ వీడియో ఒకటి చూశాను. అతను వాళ్ళ కాంగ్రెస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ ఏమన్నాడో చిన్న క్లిప్పింగ్ పెడతాను, మీరు చూడండి. దాంట్లో అతను చెప్తున్నది ఏంటంటే, దేశం ఇప్పుడు రెండు భావజాలాలుగా విడిపోయింది. ఒకటేమో ఆర్ఎస్ఎస్ భావజాలము, ఇంకొకటేమో కాంగ్రెస్ భావజాలం అని చెప్తున్నాడు. ఆ క్లిప్పింగ్ కొంచెం చూడండి. Logical battle. There are two visions of India, two concepts of India. On one side, there is the RSS concept, dictatorship, hierarchy, suppression of lower castes, of weaker sections, suppression of women, disrespect to women. And on the other side, there is the Congress ideology, which gave us our freedom, which treats everybody equally. సో క్లిప్పింగ్ చూశారు కదా మీరు ఇప్పుడు. దాంట్లో రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటి అంటే, దేశం రెండు భావజాలాలుగా విడిపోయింది. ఒకటి ఆర్ఎస్ఎస్ భావజాలము, రెండోది కాంగ్రెస్ భావజాలము. ఆర్ఎస్ఎస్ భావజాలంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు, స్త్రీలకు అన్యాయం జరుగుతుంది, కులాలను పట్టించుకోవడం లేదు, నియంతృత్వ పోకడలు ఎక్కువైనాయి, దేశ సంపద అంతా ముగ్గురు నలుగురు చేతుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. ఆ ముగ్గురు నలుగురు చేతుల్లోనే దేశ సంపద ఇంబడిపోవడమే కాకుండా మీడియా సంస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, టెలికమ్యూనికేషన్ సంస్థలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, సీపోర్ట్లన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఎయిర్పోర్ట్లన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. చివరకు దేశ డిఫెన్స్ కాంట్రాక్ట్లు కూడా వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయినాయి. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదనేది ఆయన చెప్తున్నాడు. ఇందులో అన్నీ ఎంత నిజమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రము, ఆర్ఎస్ఎస్ భావజాలంలో స్త్రీలకు అప్పుడప్పుడు అన్యాయం జరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదనేది నా భావన. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, మన దేశంలో స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడ బతకాలో, ఎక్కడ ఉండాలో, ఎవరితో ఉండాలో వాళ్ళు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు మన దేశ రాజ్యాంగము కల్పించింది. అలాగే మన సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు కొన్ని వాళ్ళ భావాలు, వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళు ఉండొచ్చు అనేటువంటి హక్కును సుప్రీంకోర్టు కూడా కల్పించింది. అయినా ఈ మధ్య వాలంటైన్స్ డేలు చేసుకుంటుంటే పోయేసి అమ్మాయి ఎవరన్నా అబ్బాయితో పార్కులో కూర్చోవడం కానీ ఎక్కడన్నా ఉంటే వాళ్ళని బలవంతంగా తీసుకుపోయి గుళ్ళో తాళి కట్టించడము, పెళ్ళిళ్ళు చేయడము అలాంటివి చేస్తున్నారు. దీన్ని ఏమాత్రం కూడా మనం హర్షించదగ్గ విషయం కాదు ఇది. ఎందుకంటే స్త్రీలకు స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు ఎవరితో బతకాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో తిరగాలి అనే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళ ఇష్టము, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి నిర్ణయించుకునే హక్కు ఉంది. అలాంటప్పుడు మనం పోయి బలవంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచిది కాదనేది నా ఉద్దేశం. ఇది ఒక which gave us our freedom, which treats everybody equally, all castes equally, all religions equally, and aspires to make India a fair place, a harmonious place. You know the division that the BJP is causing. You can see that 2 or 3 business people are operating very much like the East India Company used to operate. They own everything, they own the media, they own the telecoms infrastructure, they get anything they want. If they want land, they get land, they want so. ఇక కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, కులాలను గౌరవిస్తాము, ఇవన్నీ చెప్తున్నారు నిజమే. కానీ కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది నిజమే, కానీ నాయకత్వం లక్షణాలు ఎవరిలో కూడా ఖచ్చితంగా కనిపించకు. మనకు దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు మోదీ లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్లో లేకపోవడం అనేది కాంగ్రెస్కు చాలా నష్టం కలిగిస్తుంది. ఒకవేళ మంచి రాహుల్ గాంధీ ఉన్నా కూడా అంత పాపులర్ లీడర్ కాలేకపోతున్నాడు. మరి అతనిలో ఉన్న బలహీనతలు ఏందో నాకు తెలియదు. నిజంగా అతను ఆ బలహీనతలన్నీ సరిదిద్దుకొని పాపులర్ అవుతాడో లేదో నాకు తెలియదు. కానీ ఒక మంచి లీడర్ అనేది ఆపోజిషన్లో ఉండడం అనేది దేశానికి ఎంతో అవసరం అనేది నా భావన. ఒకవేళ అలా లేకపోతే దేశంలో ఇలాగే నియంతృత్వ పోకడలు పెరిగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో కాంగ్రెస్ ఇక నుంచైనా మంచి నాయకత్వాన్ని ఏర్పరచుకోలేకపోతే, నిర్మించుకోలేకపోతే వాళ్ళు పూర్తిగా ఇంకా సీట్లను తగ్గించుకొని నెక్స్ట్ ఎలక్షన్లలోపు ఇంకా బలహీనమయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు. సో ప్రేక్షకులారా, చూస్తున్నారు కదా, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.